రాధాకృష్ణుల ప్రేమ మన జీవితానికి చెప్పే మౌనపాఠం. మన జీవితంలో కొన్ని సంబంధాలు వస్తాయి. వాటికి పేరు ఉండదు. కానీ ప్రభావం ఉంటుంది. కలిసి ఉండవు. కానీ మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి ప్రేమే రాధాకృష్ణులది. వాళ్ళ ప్రేమ సాధించుకోవడం కాదు, అర్థం చేసుకోవడం. కృష్ణుడు రాధను తన దగ్గర ఆపుకోలేదు. ఎందుకంటే అతని ప్రయాణం లోకం కోసం. రాధ కృష్ణుడిని ఆగమని అడగలేదు. ఎందుకంటే ప్రేమ అంటే బంధించడం కాదని ఆమెకు తెలుసు. ఈ ప్రేమ నుండి మనం నేర్చుకునే జీవిత పాఠం ఏంటో చూద్దాం. నిజమైన ప్రేమ అంటే ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అనడం కాదు. కొన్నిసార్లు నీ మార్గం నువ్వు నడవాలని చెప్పడమే. మన జీవితాల్లో కూడా కొంతమంది మనుషులు వస్తారు. వాళ్ళు మనతో ఉండడానికి కాదు, మనలో ఉన్న బలాన్ని గుర్తు చేయడానికి. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళిచ్చిన మార్పు మాత్రం మనతోనే ఉంటుంది. రాధ కృష్ణుని పొందలేదు, కానీ అతనిలా మారింది. కృష్ణుడు రాధాతో ఉండలేదు, కానీ ఆమెను తనలో నిలుపుకున్నాడు. అందుకే వారి ప్రేమ విడిపోవడంతో ముగియలేదు, మనసుల్లో జీవించింది. జీవితంలో ఎవరో ఒకరు దూరమయ్యారని బాధపడుతున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, అది నష్టం కాదు, నీ ఎదుగుదలకు దారితీసిన దైవ సంకేతం. రాధాకృష్ణుల ప్రేమ మనకు నేర్పింది ఒకటే: కొన్ని ప్రేమలు మనతో ఉండవు, కానల్ని మనల్ని మనమే అన్వేషించేలా చేస్తాయి. నీ జీవితంలో అలాంటి ప్రేమ ఎప్పుడైనా తారసపడిందా? ఒకవేళ అలాంటి ప్రేమ ఉంటే కామెంట్ చేయండి.